విజయనగరం పట్టణం వీటి అగ్రహారంలో గల ఆర్యవేశ సంఘం మరియు వాసవి ఫౌండేషన్ మైత్రేయ మహిళా విభాగం అలాగే విజయనగరం జిల్లా వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి చేతుల మీదుగా పట్టణ పేద విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్యవేశ సంఘం నాయకులు మండవిల్లి వెంకటరాజు మీడియాతో మాట్లాడారు. గత 9 సంవత్సరాలుగా మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి గారి సూచనలతో ఎన్నో ప్రజా ఉపయోగకర కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒబ్బులిశెట్టి ఏడుకొండలు, ఆకి సూర్యప్రకాశ్రావు, కలగర్ల నారాయణరావు, మండవిల్లి సత్యనారాయణ, టీఎస్ఆర్ ఆంజనేయులు, సూరంపల్లి రవికుమార్, మండవిల్లి రమేష్, కట్టమూరి ఆంజనేయులు, పచ్చిగొల్ల గుణరాజు, మస్తాన్ రావు, పువ్వాడ శ్రీనివాసరావు, రాము శ్రీనివాసరావు, బోడ సన్యాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీటి అగ్రహారం ఆర్యవేశ సంఘం, విజయనగరం జిల్లా వాసవి ఫౌండేషన్, వాసవి మైత్రి మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఈ నోట్ పుస్తకాలు పేద విద్యార్థులకి మన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి గారి చేతుల మీదుగా ప్రారంభించడం మా అందరికీ ఒక అదృష్టకారణంగా భావిస్తూ మాకు ఈ సంస్థలకి చేయూతనిస్తూ ఎన్నో సలహాలు సూచనలు ఇస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. విజయనగరంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘాలన్నింటిలో కూడా గౌరవాధ్యక్షుడిగా ఉండి అన్ని సంఘాలకి ఎంతో చేయూతనిస్తూ ఎంతో సూచనలు సలహాలు ఇస్తూ మా ఆర్యవైశ్యుల్ని ఎంతో అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి మా కోలగట్ల వీరభద్రస్వామి గారు. మరి కోలగట్ల వీరభద్రస్వామి గారు మాకు 2014లో ఆర్యవైశ్య సంఘం వీటి అగ్రహారంలో ఓపెన్ చేసి అతి తక్కువ టైంలో 6 నెలల్లో గాంధీ విగ్రహాన్ని కూడా ఆయన చేతుల మీదుగానే ప్రారంభించారు. దినదిన అభివృద్ధి అవుతూ నేటికి ఇది 9 సంవత్సరాలు బట్టి ఈ స్టూడెంట్లకి విద్యార్థులకి మరి ఆయన సలహా సూచనల మేరకు ఆయన యొక్క మరి సూచనలతో ఈ కార్యక్రమం నేటికి 9 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. అలాగే మాకు ఎన్నో సలహాలు ఇస్తూ అక్కడ గాంధీ విగ్రహానికి స్థలం ఏర్పరిచి గాంధీ విగ్రహానికి ఒక షెడ్ కూడా వేయించి అక్కడ ఆయన ఒక 4 సిమెంట్ బల్లలు కూడా ఏర్పాటు చేసి ఎంతో మా సంఘానికి అభివృద్ధి చేస్తున్నారు. మరి వీటి అగ్రహారం ఆర్యవైశ్య సంఘమే కాకుండా ఇప్పుడు మాకు ఈ విజయనగరం జిల్లా వాసవి ఫౌండేషన్ కూడా గౌరవ అధ్యక్షులుగా ఉండి మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ వాసవి ఫౌండేషన్ సంస్థ మన తిరుపతిలో సుబ్బారావు గారు ప్రారంభించారు. మరి నేటికి ఇక్కడ 5 సంవత్సరాలు బట్టి కూడా దీనికి గౌరవ అధ్యక్షులుగా ఉండి ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఈ వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాసవి సేవా కమిటీ అని ఒక 50 మందితో ప్రతి నెల 200 రూపాయలతో 10,000 రూపాయలతో విజయనగరంలో ఉన్నటువంటి వృద్ధాశ్రమాలు ఏమనండి, డెఫ్ అండ్ డమ్ స్కూల్ ఏమనండి, బ్లైండ్ స్కూల్ ఏమనివ్వండి, బ్లైండ్ హాస్టల్కి ఇలాగ అనేక రకాలు వాళ్ళు కోరిన మేరకు మరి మా కోలగట్ల వీరభద్రస్వామి గారు సలహాల మేరకు మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు మాకు ఎన్ని పనులున్నా మరి మాకు ప్రారంభించండి అని అడిగినందుకు మరి మాకు ఈరోజు ఈ రకంగా మాకు సహాయ సహకారాలు అందించి ఆయన చేతి మీదుగా ప్రారంభించినందుకు మా సంఘం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే వాసవి ఫౌండేషన్ మైత్రి మహిళా విభాగానికి కూడా రాష్ట్ర అధ్యక్షురాలుగా మా కోలగట్ల రమణయ్య గారు కూడా ఉండి మైత్రి విభాగం తరపున కూడా ఎన్నో కార్యక్రమాలు చేయిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు.